ఇది అన్నమయ్య జిల్లా. ఏడాది పొడవునా పలకరించే కరువు. 1000 అడుగులు తవ్వినా పడని నీళ్లు, ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు, పాడైన బోర్లు. రెయిన్ షాడో ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఎండలు ఎక్కువ, వర్షాలు తక్కువ. నీటి తడులు అందక పంటలే కాదు, రైతుల గుండెలు కూడా తల్లడిల్లేవి. అన్నమయ్య జిల్లాలో దాదాపు 1,26,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 70% భూముల్లో పంటలు వేయడానికి కూడా రైతులు ముందుకు రాని పరిస్థితి. కొన్నేళ్ల క్రితం కరువుకు కేరాఫ్గా ఉన్న ఈ జిల్లా ఇప్పుడు పచ్చదనానికి, పాడి పంటలకు కేరాఫ్గా మారింది. ఎప్పుడు 200 ఎకరాలు పండే పంటలు ఇప్పుడు 500-600 ఎకరాలు పండుతున్నాయి. ఇక్కడ పొలాలు పెట్టడము, వరి పంట, శనక్కాయ, టమాటా, వంకాయ అన్నీ వేస్తారు సార్. ఇక్కడ పంటలు బాగా పెట్టినారు, సస్యశానం అందరూ సంతోషిస్తారు సార్. పొలం ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, పచ్చిగడ్డి మాత్రమే వేస్తాను. ఆవులకు పాలు కూడా చాలా బాగా ఇస్తున్నాయి సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే పొలాలు పెట్టుకున్నా 90% నీళ్ళు అవటం ఎక్కువనే. చెరువు నీళ్ళ నుంచి 2 పంటలు తీసుకుంటున్నాము. 10 మంది ఉపాధి పనులకు కూడా వస్తున్నారు, ఉపాధి జరుగుతుంది. రాయలసీమ ప్రాంతం అంటే కరువు నేలలు, నీటి బాధలు, వలసదారులే గుర్తొస్తారందరికీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. నీటి భద్రతతో రాయలసీమలో కరువును నిర్మూలించే మహాయజ్ఞం జరుగుతోంది. ప్రాజెక్టు జలధారతో అన్నమయ్య జిల్లాలో వచ్చిన ఫలితాలు యావత్ దేశాన్నే అబ్బురపరిచాయి. భూగర్భ జలాల లభ్యతలో ఒకప్పుడు రాష్ట్రంలో అత్యంత దిగువన 25వ స్థానంలో ఉన్న ఈ జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందంటే సాధారణ విషయం కాదు. ఈ జిల్లాలో ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చిందో మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి. నీటి లభ్యత లేకపోవడం వల్ల వ్యవసాయం చేసేవారంతా చేసేందుకు పనులు లేకపోవడంతో పొట్ట చేత పట్టుకొని మహానగరాలకు వలసలు పోయేవారు. ఇంతకుముందు నీలాధారం లేదు, పంటలు తక్కువ, అంత పొలాలన్నీ చెట్లు, కంప చెట్లు అయిపోయినాయి. పెరుగుతున్న ఈ వలసలు, తగ్గిపోయిన నీటి వనరులు ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఒక పెద్ద సవాలుగా మారాయి. వాటర్ లేకపోవడంతో, నీటి భద్రత లేకపోవడంతో ఈ జిల్లాలో రకరకాల సమస్యలు వచ్చేవి. నదుల అనుసంధానంతో కరువు ప్రాంతాలకు సీఎం చంద్రబాబు గారు నీటిని తరలించినట్లు నీటి కాలువల అనుసంధానంతో జిల్లాలో ప్రతి చెరువును ఎందుకు నింపలేమని ఆలోచన చేశారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మోడల్ ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్లింకింగ్ ఆఫ్ స్ట్రీమ్స్ లాగా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇన్నర్ అండ్ సబ్ బేసిన్స్ లో ఉన్న సర్ప్లస్ అండ్ డెఫిసిట్స్ ని గుర్తించి వీటిని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఒక ప్రణాళిక తయారు చేసి ముందుగా వెళ్ళాము. అనుకున్నదే తడవుగా జిల్లా ఇరిగేషన్ యంత్రాంగం సహాయంతో పనులు మొదలుపెట్టారు. ప్రతి మండలంలో చెరువులను గుర్తించి వాటికి సప్లై ఛానళ్లను పునరుద్ధరించే బాధ్యతలను ఏఈలకు అప్పగించారు. ఎక్కడెక్కడైతే ఈ కాలువలు బాగా పూడిపోయి ఉన్నాయో, ఒక చెరువులకు ఒక చెరువు అనుసంధాన డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ గుర్తించుకుంటూ ఆ పనులు తక్కువ డబ్బుతో ఈ యొక్క నరేగా లేబర్ కాంపోనెంట్ ఎక్కువగా వాడుకొని ఎక్కడైనా అవసరం మేరకు మినిమం ఇంటర్వెన్షన్ ఉన్న చోట మిషన్ పెట్టి చేయడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయి, ఆ చెరువులకు ఎన్ని ఫీడర్ ఛానల్స్ వస్తున్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసి అక్కడెక్కడో వెళ్ళే వాటర్ని మన ఓటీ పాయింట్కి ఇలా ట్రెంచ్ కొట్టి ట్రెంచ్ తీసుకుంటూ వచ్చేసి దాదాపు 5.5 కిలోమీటర్ ట్రెంచ్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెనాల్స్ ఉన్నాయి, వాటి డీసిల్లింగ్ చేసుకుని జంగిల్ క్లియరెన్స్ డీసిల్లింగ్ చేసుకునేసి ఆ చెరువు నింపుకోవడం జరిగింది. టీఆర్ నది నుంచి మన్నూరు ట్యాంకులు ఫిల్ చేశాము, అది ఫుల్ అయిపోయింది. తర్వాత పాలెంకుంట, తర్వాత తాళపాక, ఈ 3 చెరువులు ఫుల్ చేశామండి ఈ టీఆర్ వాటర్ ద్వారా.
ఇది ఓటీ స్లూస్ పాయింట్, మన్నూరు చెరువుకి ఓటీ స్లూస్ పాయింట్ అంటుంది దీన్ని. చెయ్యేరు నది అనేది అటు సైడ్ ఉంది. చెయ్యేరు నది నుంచి మన ఈ ఆఫ్టేక్ పాయింట్ ద్వారా మన్నూరు చెరువుకి 5.5 కిలోమీటర్ కెనాల్ తవ్వడం జరిగింది. ఈ 5.5 కెనాల్ వాటర్ వెళ్లేసి మన్నూరు చెరువు నిండడం జరుగుతుంది. ప్రతి మండలంలో పూడుకుపోయిన కాలువల్ని బాగు చేసి ఫీడర్ ఛానళ్లను పునరుద్ధరణ చేసి చెరువులకు లింక్ చేశారు. నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుండి నీరు తక్కువగా ఉండే ప్రాంతాలకు కాలువల ద్వారా నీటిని తరలించి అన్నమయ్య జిల్లాలో ప్రతి చెరువును నింపారు. ఆల్ ద వాటర్ ఫ్లో ఏరియాస్, వాటర్ ఫ్లో కోర్సెస్ అన్ని క్లియర్ చేసాం. సో దీని ద్వారా దాదాపు జిల్లాలో ఉన్న 3082లో ఆల్మోస్ట్ ఆల్ ట్యాంక్స్ ఫిల్ అయిపోయి 1000 దాకా ట్యాంక్స్ 100% అండ్ సర్ప్లస్ కి వచ్చాయి. 4 TMC వాటర్ ని సర్ప్లస్ ఏరియాస్ నుంచి డెఫిసిట్ ఏరియాస్ కి ట్రాన్స్ఫర్ చేయగలిగాం. కేవలం 5 నెలల వ్యవధిలోనే 2025 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య ఈ జిల్లాలో ఎప్పుడూ జరగని అద్భుతం జరిగింది. దాదాపు 15 మీటర్ల దిగువకు పడిపోయిన భూగర్భ జలాలు 5.8 మీటర్ల పైకి పెరిగాయి. ఫలితంగా ఈ జిల్లాలో ఒక వ్యవసాయ విప్లవం మొదలైంది. నీటితో ముడిపడిన వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ ఒక కొత్త ఊపిరి పోసుకున్నాయి. 14.5 మీటర్ ఆగస్ట్లో డెప్త్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటే డిసెంబర్కి 5.8కి అది తగ్గింది. సో వాటర్ టేబుల్ భూగర్భ జలంలోకి ఉన్న లెవెల్ చాలా పైకి వచ్చింది. సర్ఫేస్ వాటర్ స్టోరేజ్ 3 TMC ఉంటే సర్ఫేస్ అబవ్ ఉన్న వాటర్ 3 TMC నుంచి 14.5 TMCకి చేరింది. దాదాపు 11 TMC 11 TMC ఇంక్రీజ్ అయింది. చెరువుల నుండి భూగర్భ జలాలు పెరగడంతో అన్నమయ్య జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రతి ఒక్క రైతుకు అంతకుముందు కరువు ప్రాంతాల మాదిరితో వెళ్ళిపోయి ఎక్కడికో జీవనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ చెరువుకు నీళ్లు ఎగేసిన బట్టి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా బతుకుతున్నారు. మాకు పూటికి తీసినారు, కాలువలు తీసినారు, నీళ్లు బాగా పెంపైనాయి. ఇదే లేకపోతే మా పరిస్థితి ఇతర దేశాలకు వలసపోయే పనిగానే వచ్చింది. చెరువు ముందు ఎండిపోయింది, మాకు నీళ్లు అప్పుడు రావటం లేదు. 5-6 ఏళ్ళ నుంచి నీళ్లు లేవు. ఇప్పుడు ఈ కారుకు మాకు నీళ్లు వచ్చినాయి. చెల్లెకి నీళ్లు వచ్చిన తర్వాత 2 కార్లు పండించుకుంటున్నాము. మాకు ముందు 1 ఇంచి 1.5 ఇంచి వచ్చే మోటార్లకు నీళ్ళు ఇప్పుడు 3 ఇంచు 4 ఇంచు నీళ్ళు వస్తున్నాయి. మాకు చెరువులన్నీ ఎండిపోయినట్టు ఉండేవి. ఈ ప్రాజెక్టు జల ద్వారా నీటితో సస్యశ్యామలంగా ఉన్నాయి. ఇప్పుడు రైతులందరూ ఆనందంగా ఉన్నారు, పంటలు బాగా వేసుకుంటున్నారు. వాటర్ టేబుల్ పైకి రావడంతో మోటార్ మీద తక్కువ లోడ్ తోనే వాటర్ బోర్వెల్స్ లాగలుగుతున్నాయి. కాబట్టి దీనిలో చేసిన విద్యుత్ సేవింగ్స్ చూస్తే దాదాపు 96 కోట్ల రూపాయలు ప్రభుత్వంకి ఆదా అయింది, సేవింగ్స్ అయింది. కొన్ని నెలల్లోనే వ్యవసాయం ఒక పండగలా మారడంతో 24,000 హెక్టార్లలో ఉద్యానవన పంటలు పెరిగాయి. దీని ద్వారా ఈ జిల్లాకు ఎంత ఆదాయం సమకూరనుందో జిల్లా కలెక్టర్ మాటలోనే వినండి. 24,000 హెక్టేర్ ఏరియా ఒకే సంవత్సరంలో హార్టికల్చర్లో పెరిగింది. దీని ద్వారానే దాదాపు 2,400 crore దాకా మనకి ఎక్స్ట్రా జీడిపి డిస్ట్రిక్ట్కి రాబోతా ఉంది. నీటి భద్రత ద్వారా కేవలం వ్యవసాయ రంగమే కాదు, పశుపోషణ రంగంలో కూడా గొప్ప ఫలితాలు కనిపించాయి. చెరువుల నుండి పొలాలకు నీరు సమృద్ధిగా రావడంతో పశుగ్రాసం బాగా వృద్ధి చెందింది. ఆ నమ్మకంతోనే మరిన్ని పశువులను కొని వాటి పాలతో లాభసాటి వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళ. మిల్క్ ప్రొడక్షన్ జనవరి టు మార్చ్ మధ్యలో 70 లక్షల లీటర్ మిల్క్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయింది. అండ్ అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్యలో దాదాపు ఒక 1 crore లీటర్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయింది. ఒక 120 కోట్ల రూపాయల విలువ అయిన పాలు ఉత్పత్తి లాస్ట్ ఇయర్ పోయే సంవత్సరం కంటే ఈ ఇయర్ మనకి పెరిగింది. ముందు 5 సంవత్సరాల ముందు నీళ్లు లేవు, ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్లు రావడం వల్ల మేము గడ్డి వేసుకున్నాము, పశువులు పట్టుకొచ్చుకున్నాం డ్వాక్రా గ్రూప్లోంచి. బంజర్ భూమిలో గడ్డి పడింది. గడ్డి మేపుకోవడం వల్ల మాకు పాల ఆదాయం కూడా పుష్కలంగా వచ్చింది. రోజుకు 70-80 లీటర్లు ఉంటుంది. నెలకు ఆదాయం 80-90 వేలు వస్తుంది. జలధార తెచ్చిన మార్పుతో అన్నమయ్య జిల్లా రూపురేఖలే మారిపోయాయి. ఎండిపోయి కనిపించే చెరువులు ఇప్పుడు జలకలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇంత గొప్ప మార్పుకు కోట్లాది రూపాయలేం ఖర్చు కాలేదు. ఖర్చు పెట్టింది ఓన్లీ less than 2 crore rupees. కానీ ఇట్స్ అ ప్రాజెక్ట్ మోర్ అబౌట్ ప్లానింగ్, మోర్ అబౌట్ ప్యాషన్. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి, నీటి భద్రత సాధించాలని సీఎం చంద్రబాబు గారి ఆలోచనలకు కార్యరూపంగా నిలిచింది అన్నమయ్య జిల్లా.
ఈ జలధార ఫలితాలు కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం కాకూడదు. రాష్ట్రంలో నీటి సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రతి జిల్లాలోనూ మార్పు తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో జలధారతో ప్రతి ఎకరా భూమికి జలహారతి ఇవ్వాలి. ఎక్కడికక్కడ ఉండే నీళ్లన్నీ ఉపయోగించుకొని ప్రతి ఎకరాకు జలహారతి ఇవ్వగలిగితే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. కరువుపై యుద్ధం చేసి గెలిచిన అన్నమయ్య జిల్లా ఇప్పుడు రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మారింది. కలెక్టర్ నిశాంత్ కుమార్ గారి కఠోర శ్రమ రాయలసీమలో కొత్త మార్పుకు పునాది వేసింది. జిల్లాలో ఉన్న ఈ వలసకూలీగా మైగ్రేషన్ సమస్య కూడా చాలా వరకు తీరింది. చూసిన ట్యాంక్స్ చుట్టుపక్కల ఉన్న భూమి బీడుగా వదిలేసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. దే హావ్ బికమ్ అన్నదాత.